అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు ఆప్యాయతకు అర్థం. ఈ కథను రచించిన వారు ప్రసన్నలక్ష్మి గారు. ఇంకా కథలోకి వెళ్తే, అమ్మ చనిపోయి సంవత్సరం కావస్తుంది. ఇండియా నుంచి అన్నయ్య ఇప్పటి వరకు 10 సార్లైనా ఫోన్ చేసి ఉంటాడు. 5 నిమిషాల క్రితం కూడా మాట్లాడాడు. వచ్చే నెలాఖరులోనే అమ్మ సంవత్సరికం. ఈసారైనా నువ్వు వస్తే అమ్మ ఆత్మ శాంతిస్తుంది. ఈ విషయం బావగారికి పిల్లలకి కూడా నేను చెప్పానని చెప్పు. కనీసం 20 రోజుల ముందుగా అయినా రావడానికి ప్రయత్నించండి అంటూ ఎంతో ఆప్యాయతగా మరీ చెప్పి ఫోన్ పెట్టాడు అన్నయ్య. ఎప్పుడూ లేంది ఎంత ప్రేమగా పిలిచాడు. అంతలా అడుగుతుంటే రానని ఎలా చెప్పగలను? అమ్మలేని ఇల్లు పుట్టిల్లే కాదని మనసు ఎంత రోదన చేస్తున్నా సర్ది చెప్పుకున్నాను. నాకంటూ ఇంకెవరున్నారని. అమ్మా నాన్న లేనంత మాత్రాన పుట్టిల్లు పరాయిదైందనుకోవడమేనా? ఉన్న ఒక్క అన్నయ్యతో బంధం తెంచుకుంటే ఎలా? పుట్టింటి ఆడబడుచుగా ఆ ఇంటికి నేనెప్పుడూ యువరాణిని. మనసులోని ద్వేషాన్ని పక్కన పెట్టి ప్రేమను నింపుకున్నాను. తోడబుట్టిన మేమిద్దరం ఒకప్పుడు ఎంత ఐక్యతగా ఉండేవాళ్ళం. బడికెళ్ళినా ఆటలకెళ్ళినా కలిసే వెళ్ళేవాళ్ళం. గాంధీనగర్ పార్కులో దొంగాట నుంచి బంతాట వరకు వాడి స్నేహితులతోనే అన్ని ఆటలు. నా సైన్స్ పుస్తకాల్లో బొమ్మలు రాక అవస్థపడుతుంటే తానే అందంగా గీసి ఇచ్చేవాడు. కాలం తెలియకుండా పెద్దవాళ్ళమయ్యాము. గౌన్ల నుంచి పరికిణీలకి, ఆ తరువాత ఓణీలకి ఎదుగుతూ వచ్చాను. ఇంట్లో ఆంక్షలు మొదలయ్యాయి. ఒంటరిగా ఆడది గడప దాటకూడదని. బయటికి వెళ్తే ఎవరైనా తోడుతో వెళ్లాల్సిందే. కాలేజీకి వెళ్ళగలిగినానంటే మా ఇంటి పక్కనే నాతో పాటు చదివే నేస్తాలు ఉండబట్టి. అన్నయ్య నాకంటే 2 ఏళ్లు పెద్దవాడేమో. తోటివారితో స్నేహాలు వేరు. కాలేజీ ఫ్రెండ్స్, సినిమాలు, షికార్లు, క్రికెట్లు ఇవే వాడి లోకం. నా లోకం నాది. కాలేజీకి వెళ్తూ తీరిక సమయాల్లో పత్రికలు చదవడం వల్లనేమో రచనకు కావలసిన శైలిని వంటబట్టుకున్నాను. మా వీధిలోనే ఒక అమ్మాయి ఒక అబ్బాయికి రాఖీ కట్టిందని అదేదో పెద్ద తప్పు చేసినట్లు ఆ ఇంట్లో చాలా గోల చేశారు. ఊరి వాళ్ళందరూ నీకు అన్నయ్యలే అంటే అని గట్టిగా దులిపేశారు. మంచి భావనతో కట్టిన దాన్ని తప్పు పట్టడంతో ఆ అవమానం తట్టుకోలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే అడ్డుకున్నారు. పెళ్లి కాకుండా ఇలాంటి పనులు చేస్తే కడుపు కాలో వచ్చి పోయిందంటారని కయ్యమన్నారు. పుండు మీద రోకలి పోటంటే అర్థమయ్యింది నాకు. నేను అదే వయసులో ఉండడం వలనేమో నాలో పౌరుషం తన్నుకొచ్చింది. అప్పుడే మొట్టమొదటిసారి కలం పట్టాను. నిజం తెలియకుండా కన్నెపిల్ల ఆత్మహత్యలపై కథలు అల్లకండి అంటూ ఒక వ్యాసాన్ని రాసి ఒక పత్రికకు పంపాను. అది అచ్చ అవ్వడంతో అన్నయ్య నాకు మంచి థీమ్స్ చెప్పి ప్రోత్సహిస్తూ చాలా కథలు రాయించాడు. నేను ఒక రచయిత్రిగా వివిధ పత్రికలలో చోటు సంపాదించాను. ఆడపిల్లలకు 20 ఏళ్ళు వచ్చాయంటే గుండెల మీద కుంపటలంకునే రోజులివి. అమ్మా నాన్న నా పెళ్లి చేసిన భారాన్ని దించుకున్నారు. భర్తతో పాటు ఆనందంగా అడుగుపెట్టాను అత్తవారింట. సంసారం బాధ్యతల్లో 2 పిల్లలు ఎప్పుడు పెద్దవాళ్ళయ్యారో చదువుల కోసం విదేశాలకు వెళ్ళి అక్కడే ఉద్యోగాలు సంపాదించేసుకున్నారు. పిల్లలు కూడా దగ్గర లేకపోవడంతో ఏమీ తోచక మళ్ళీ కలానికి దగ్గరయ్యాను. మొదట్లో ఏ అనుభవం లేక ఊహిస్తూ రాసే కథలు కొన్నైతే ఇనజీవనంలోంచి పుట్టిన యథార్థాలను వస్తువుగా తీసుకుని కథలు రాయడం జరిగేది. పెళ్ళయ్యాక కథలు రాయాలనే ఉత్సాహం, ఓపిక అన్నీ పోయి కారణం అన్నయ్య దగ్గర లేకపోవడమే కావచ్చు. అప్పుడప్పుడు మాత్రం కొన్ని రాయగలిగాను. కానీ ఇప్పుడు వయసు మీద పడడంతో నాకే చాలా అనుభవాలు ఎదురయ్యాయి. వాటి మీదే కథలు రాస్తున్నా. పిల్లలిద్దరూ తమ దగ్గరకు వచ్చేయమని గొడవ చేస్తున్నారు. సరే కదా అని ఇద్దరి దగ్గరకు వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను. ముందుగా ఆస్ట్రేలియాలోని పెద్దోడి దగ్గరకు వెళ్ళి అటు నుంచి అటు అమెరికాలోని చిన్నోడి దగ్గరికి వెళ్ళాలని నా ప్లాన్. ఇంకా 20 రోజుల్లో ఆస్ట్రేలియా వెళ్తాననగా అమ్మకు ఒంట్లో బాగాలేదని తెలిసి ఆదరాబాదరాగా పుట్టింటికి పరిగెత్తా. అప్పటికే అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంది. హై బీపీ రావడంతో మెదడులోని రక్తనాళాలు ఏవో పూడికిపోయాయి అంట. సమయానుసారంగా డాక్టర్ చెకప్ చేయించడం వల్లే అంతకు వరకు వచ్చిందంట. 4 రోజులు అయోమయ స్థితిలో ఉన్న వానే బ్రతికే బయటపడుతుందనుకున్నాం. ఐసీయూ నుంచి రూమ్కి మార్చాక వారం రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాము. అమ్మ దగ్గర 5 రోజులు ఉండి నేనే అన్నీ దగ్గరుండి చూసుకున్నాను. తర్వాత త్వరగా కోలుకోవాలని ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉండేదాన్ని. ఆ మాటల్లో అన్నయ్య దగ్గర తాను అనుభవిస్తున్న బ్రతుకు భారం అంతా ఏదో గుర్తొస్తున్నట్లు చెప్తూ కళ్ళనీళ్లు పెట్టుకోవడం ఇప్పటికీ నా కళ్ళలో మెదులుతూ ఉంది.
నాకు ఆస్ట్రేలియా ప్రయాణం దగ్గర పడడంతో అక్కడి నుంచి బయలుదేరుతూ అన్నయ్యతోనూ వదినతోనూ అమ్మని బాగా చూసుకోమని చెప్పాను. నా మాటకు అహం దెబ్బతిందో ఏమో, నీకంత ప్రేమ ఉన్నదానివైతే నువ్వే తీసుకుపోయి చూసుకోవచ్చు కదా అంటూ హేళన చేశాడు. వదిన అయితే అత్తగారు తన మీద ఏం చెప్పినా ఉంటారో అని గింజుకుపోయింది. మొత్తానికి అమ్మ ముందు మా మధ్య పెద్ద రథ జరిగింది. నాకిది చాలా అవమానంగా అనిపించింది. ఆడదెప్పుడు పుట్టింటికి చుట్టం చూపుగా వెళ్ళాలి తప్పించి పుట్టిళ్ళే కదా అని చనువు తీసుకోకూడదని తెలిసొచ్చింది. అమ్మని విడిచి వెళ్తూ ప్రేమగా హత్తుకున్నాను. నా గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు అంటూ తల్లిగా తలనిమిరి పంపింది అమ్మ. అమ్మని చూడడం అదే ఆఖరి రోజు. నేను ఆస్ట్రేలియాకు వెళ్ళిన 15 రోజులకే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది అమ్మ. అంత త్వరగా పోతుందని ఊహించనే లేదు. తిరిగి కోలుకుంటుందనే అనుకున్నాను. నేను తిరిగి ఇండియా వచ్చాక అమ్మని నేనే చూసుకోవాలన్న తలంపుతో ఉన్నాను. ఏది ఏమైనా నాకు అమ్మ దూరం అయింది. అమ్మ ఉన్నప్పుడే ఆ ఇల్లు ఏంటో నాకు అర్థమైంది. అమ్మ లేనప్పుడు వెళ్ళడానికి మనస్కరించలేదు. నాలో నేనే గట్టిగా ఏడ్చాను. గుండె భారం తగ్గింది. పెద్దోడి దగ్గర 6 నెలలు ఉన్నాక చిన్నోడి దగ్గరకు అమెరికా వెళ్ళాము. నేను, నా భర్త. ఎత్తైన పిల్లలు విదేశాల్లో ఉన్నారని వెళ్ళడమే కానీ వారంలో 2 రోజులు మాత్రమే వాళ్ళ ముఖాలు కనిపిస్తాయి. ఇండియాలో ఉన్నప్పుడైతే కనీసం ప్రతిరోజు ఫోన్ చేస్తూనే, వీడియో చాటింగ్ చేస్తూనో కనిపించేవారు. అదే తృప్తిగా ఉండేది. వచ్చానే కానీ నాకు ఇండియాలో పోవాలనే ఉంది. కొడుకులిద్దరూ విదేశాల్లో సెటిల్ అయిపోయారని అన్నయ్య ఎప్పుడూ వెటకారం చేస్తూనే ఉండేవాడు. ఇంకా నా కాళ్ళు భూమి మీద నిలబడవని, నేను ఈ దేశాన్ని వదిలేసి విదేశాలకి పోతానని వాడి పొగరు తగ్గట్టే నేను విదేశంలో ఉండగా అమ్మ పోవడం, నేను రాకపోవడంతో చిర్రెత్తుకుపోయాడు. మనుషుల మర్మం తెలిసాక నా మనసెందుకో విరిగిపోయింది. అమ్మ పోయాక మళ్ళీ ఇన్నాళ్లకు ఫోన్ చేస్తున్నాడు అన్నయ్య. ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుంటే నా మనసు కరిగిపోయింది. అమ్మ పోయినప్పుడు వెళ్ళలేదంటే విదేశంలో ఉండిపోవడము ఒక కారణమే. అన్నయ్య చెప్పినట్టు ఈసారైనా వెళ్తే అమ్మ ఆత్మకు శాంతి లభిస్తుందేమో. నేను వెళ్ళి తీరాలి. మేము అమెరికాలో ఉండడానికి నెలాళ్ళు గడువుంది. ఈయన మిగిలిన ఆ నెలను కూడా ఉండి వస్తానంటే, అయితే నేను వెళ్తానంటూ ముందుగానే టికెట్ చేసుకుని అన్నయ్యకి ఫోన్ చేశాను. నేను ప్రయాణానికి రెడీ అయ్యానని చెప్పగానే చాలా సంతోషించాడు. రిసీవ్ చేసుకోవడానికి చెన్నై వస్తా అన్నాడు. రానవసరం లేదని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. సరే అన్నయ్య, నీ ఇష్టం అన్నాను. ఆప్యాయంగా వస్తానంటే ఎలా కాదనను. చెన్నై ఎయిర్పోర్ట్లో కాలు పెట్టి బయటికి వస్తుంటే ప్రేమగా ఎగురొచ్చి పలకరించాడు అన్నయ్య. చేతిలోని లగేజ్ ట్రాలీని అందుకుంటూ ప్రయాణం బాగా జరిగిందా అంటూ కుశల ప్రశ్న వేశాడు. బాగా జరిగిందన్నయ్య. అన్నయ్య వాలకాన్ని చూస్తూ చెప్పాను. చూస్తుంటే బాగా చిక్కినట్టుగా ఉన్నాడు. ప్రతిదానికి చిరాకు పడిపోతూ ఉంటాడు. ఆ చిరాకుల వల్లే బీపీతో పాటు షుగర్ కూడా చోటు చేసుకుందట. మరి చిక్కగా ఏమవుతాడు? చూస్తే జాలేసింది. సరాసరి హోటల్కి తీసుకెళ్ళి మంచి భోజనం పెట్టించాడు. జెట్ లాగ్ వల్లో ఏమో అలా నడుం వాల్చగానే నిద్రలోకి వెళ్ళిపోయాను. ఆ రోజంతా అలా గడిచిపోయింది. ఆ మర్నాడు కంచి ప్రోగ్రాం పెట్టాడు. సరే కదా, కంచి కామాక్షి అమ్మవారి దర్శనం భాగ్యం ఉందనుకొని వెళ్ళాం. దర్శనం అయ్యాక చీరల షాప్కి తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఇక్కడికెందుకు అడిగాను. ఏం లేదు, అమ్మకి కంచిపట్టు చీరలు అంటే ఇష్టం కదా, నీ చేత్తో ఒక మంచి చీర నీకు నచ్చింది సెలెక్ట్ చేయి. ఆ తరువాత అదెలాగూ నీకే ఇస్తాం గనక అన్నాడు. అమ్మకని అనడంతో అడ్డు చెప్పలేకపోయాను. అమ్మని దృష్టిలో పెట్టుకుని తన ఒంటికి బాగా నప్పే పసుపచ్చ చీరకి ఎర్ర అంచు చీర తీశాను. నన్ను ఒక్కటి తీసుకోమన్నాడు కానీ నేను ఒప్పుకోలేదు. ఆ చీర ఇస్తారు కదా అంటూ తప్పుకున్నాను. తిరిగి ఆ రోజు రాత్రికి చెన్నై వచ్చేసాం. చెన్నైలో నీకేమైనా పనులున్నాయా అని అడిగాడు. అబ్బో, ఇక్కడ నాకేముంటాయి పనులు అన్నాను. అయితే నువ్వు నాకు ఒక హెల్ప్ చేసి పెట్టాలి అని అనడంతో నాకు అర్థం కాలేదు. అదే చెల్లి, ఈ మధ్య మీ వదిన అమ్మ బట్టల బీరువా సర్దుతుంటే చీరల కింద నీ చిన్న బ్యాగ్లో 1,00,000 రూపాయలు కనిపించాయి. అవి ఎప్పటి నుంచి దాచుకుందో ఏమో. అవి ఖర్చు పెట్టడానికి అవి చల్లవు. అవన్నీ పాత 1,000 రూపాయల నోట్లు. ఇప్పుడు అవి బ్యాంకులో కొత్త నోట్ల కోసం మార్పిడి చేయడానికి కూడా
ఇక్కడ వాళ్ళకిచ్చిన గడువు సమయం దాటిపోయి 2 నెలలయ్యింది. ఆ పాత నోట్లను ఇప్పుడు మార్చుకోవాలంటే నీ వల్లే అవుతుంది. అదెలా? ఏం చేయమంటావో చెప్పు ఆ విషయానికి విస్మయం చెంది అడిగాను. ఏం లేదు. ఇండియాలో ఉన్న వాళ్ళకి గడువు లేకపోయినా పాత నోట్లు రద్దు అయినప్పుడు ఎవరైతే విదేశాల్లో ఉన్నారో వాళ్ళ కోసం గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంకులో ఆ నోట్లను మార్చుకోవడానికి ఈ నెలాఖరు వరకు గడువు సమయం ఇచ్చింది. ఎలాగో మనం చెన్నైలో ఉన్నాం కాబట్టి రిజర్వ్ బ్యాంకుకి వెళ్ళి లెటర్ ఇచ్చి మనం ఈ అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు అంటూ నాకు తెలియని విషయాన్ని చెప్పాడు. నువ్వు విదేశం నుంచి నిన్ననే వచ్చావన్న రుజువులు నీ దగ్గరున్నాయి. నువ్వు పాత నోట్లు రద్దయినప్పుడు ఇండియాలో లేవు గనక ఇప్పుడు పాత నోట్లను మార్చుకోవడానికి అనుమతి అడుగుతూ రిజర్వ్ బ్యాంకుకి లెటర్ రాస్తూ నీ పాస్పోర్ట్ కాపీని జతచేసి ఇస్తే ఏమేమి పూరించి ఇవ్వాలో అన్నీ నేను చూసుకుంటాను. నీ అకౌంట్లో డబ్బు జమ అయ్యాక తిరిగి నా పేరున పంపు అంటూ ఎంతో జాగ్రత్తగా చెప్పాడు ఆ విషయం. అన్నయ్య చెప్పినట్టుగానే లెటర్ రాసించి సంతకాలు చేసి ఇచ్చాను. రుజువులన్నీ సరిగా ఉండడంతో పని త్వరగానే అయిపోయింది. అదే రోజు కాకినాడకు ప్రయాణమై సర్కారు ఎక్కి కూర్చున్నాము. రైలు పరిగెడుతుంది. కిటికీ పక్కన కూర్చుని బయటికి చూస్తూగానే నా మనసు రగిలిపోతుంది. అమ్మా నాన్న పోయినా నా కోసం మళ్ళీ ఇన్నాళ్లకు పరితపించే అన్నయ్య నాకంటూ ఉన్నాడనుకుని కరడు కట్టిన మనసు కరిగించుకుని మరీ ఇంత దూరం వచ్చాను. ఆ డబ్బు మార్పిడి కోసమే. అన్నయ్య ఆప్యాయత వెనుక ఇంత అర్థం దాగి ఉందని మాట ఆనాడు అమ్మకి ఆరోగ్యం బాగాలేదని వెళ్ళినప్పుడు ఆమెకు ఏ లోటు రాకూడదని అవసరానికి వాడుకోమని చెప్పి అమ్మ చేతికి 1,00,000 రూపాయలు ఇచ్చి వచ్చాను. వాటిని భద్రంగా బీరువాలో చీరల మాటున దాచి ఉంచినట్టుంది. ఈ విషయం అన్నయ్యకి తెలియక పోవచ్చు. నేనెలా మర్చిపోగలను? బయటకు చూస్తూ మౌనముద్ర వేసిన నాకు ఒక ఆలోచన వచ్చింది. కథల పోటీకి కథ రాయాలనిపించి అన్నయ్యని మంచి థీమ్ చెప్పమని అడగాలనుకున్నాను. ఆ అవసరం లేకుండానే ఆప్యాయతకి అర్థం అనే పేరు పెట్టి ఈ విషయాన్ని మంచి కథలా రాయాలనిపించింది. ఎన్నో థీమ్స్ చెప్పి దగ్గరుండి కథలు రాయించిన అన్నయ్య మీదే కథ రాయాలన్న ఆలోచన వచ్చినందుకు నా మీద నాకే సిగ్గుగా అనిపించింది. అయినా ఇలాంటి వారి మీద తప్పకుండా రాయాలి మనసులో దృఢంగా అనుకున్నాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.